పూరి చూడండి మామూలుగా ఇక్కడ బీభత్సం ఎక్కింది. ఇక్కడ థాయిలాండ్ లో ఏంటంటే సహజ అనమాట. ఇక్కడ అమ్మాయిలు తాగి రోడ్ల మీద ఇట్లా పడుతుంటారు, మనీ కూడా అడుగుతారు, ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు. నేను టుక్ ఎక్కానండి స్వర్గం పోవడం కోసం. స్వర్గం ఎక్కడో లేదండి, మన భూమి మీదనే ఉంది. అది మన పటాయాలోనే వాకింగ్ స్ట్రీట్ అనమాట, సోనీ 6. ఇలా మన హాస్టల్ తమ్ముడు నాతో పాటు రష్యన్ ఆయన యూట్యూబ్ బ్లాగర్. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఏ ప్లేసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టుక్ లో మనతోటి యూరోప్ వాళ్ళు ఉన్నారు అండ్ మిడిల్ ఈస్ట్ ఒమన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇక్కడ ఈ టుక్ లో టుక్ దిగానండి. ఈ టుక్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా పటాయాలో 10 బాత్స్ ఇస్తే సరిపోయింది అనమాట. నాతో వచ్చిన వాళ్ళ బ్రదర్ది ఇక్కడనే రూమ్ ఉందన్నమాట, వాకింగ్ స్ట్రీట్ దగ్గరనే. ఆయన రూమ్ పోతుంది, నేను వాకింగ్ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు లోనకు పోయి వాకింగ్ స్ట్రీట్ ఎట్లుంటది ఏందనేది, దాని ఒక కార్యక్రమం ఏందని చెప్తా. ఇది చెప్పాలంటే పక్కా ఏ సర్టిఫికేట్ ఫిలిం అనమాట. ఇది ఏ సర్టిఫికేట్, చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి, అమ్మాయిలు కూడా అవాయిడ్ చేసేయండి చెప్తున్నా. ఇదైతే ఏ సర్టిఫికేట్ అనమాట ఇది వీడియో, ఓకేనా. మనం ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్ దగ్గరకు వచ్చినాం. ఇది వాకింగ్ స్ట్రీట్ అనమాట. ఇంకా క్లీన్ మీకు తెలుసు, ఈ వరల్డ్ లోనే ద బెస్ట్ వాకింగ్ స్ట్రీట్ అనమాట, ఓకేనా. పటాయో వాకింగ్ స్ట్రీట్ అంటే. ఇప్పుడు లోనకు పోతున్నాం. ఇక్కడ ఏంటంటే పబ్స్ ఉంటాయి, ఫుడ్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది ఇందులో, డిస్కోటెక్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి. ఇక్కడ గేమ్స్ ఉండేది కూడా అమ్మాయిలు ఆడుకునే గేమ్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఇట్లా కూర్చుంటారు, బాల్ ఆట ఆడేది ఉంటుంది. ఇది పబ్ అనమాట. ఈ పబ్స్ లోకి మనం ఫ్రీ ఎంట్రీ అనమాట. ఫ్రీ ఎంట్రీ, ఏది కాస్ట్ తీసుకోరు. ఇక్కడ డ్రింక్స్ తీసుకుంటే మినిమం 170 బాత్స్ పైనే ఉంటుంది డ్రింక్ అనేది. ఏది ₹2 ఉండదు. ఇదే గేమ్స్ అనేది. ఇంకా అమ్మాయిలని ఇట్లా కూర్చొని బాల్ని ఇట్లా కొట్టాలన్నమాట. ఆ బాల్ని డైరెక్ట్గా దానికి ఎక్కడ కనపడే దానికి కొడితే అది కింద పడిపోతారు అమ్మాయిలు లోన వాటర్లో. మనోడు కొట్టాడుగా అంతే అనమాట, పడిపోయిద్ది. పడిపోగానే ఇంకా అది గేమ్, వాడు గెలిచిన ఫీలింగ్. ఆడేం ఇచ్చేది ఏమి ఉండదు. ఇంకా మనం ఇచ్చిన డబ్బులకి ఒక 5 బాల్ ఇస్తే కొడితే గెలిచిన ఫీలింగ్. ఇంకా మనోడు కొడతాడు, ఇదన్నా దాక్తుందని చూద్దాం. మనోడు పక్కనోడు వాళ్ళ ఫ్రెండ్ అయితే కొట్టంగా పడ్డది. మనోడు స్టేడియం అవతలకు కొడతాడు, వేస్తాడు బాల్ డైరెక్ట్గా. ఇంకోటి ఎక్కడికో పోతుంది. నాకు తెలిసి మనోడికి పడుతుంది అనేది నమ్మకం నాకు తక్కువనే ఉంది. ఇది కూడా పడాలి. ఇంకా ఇక్కడ ఉన్నా కూడా వేస్టే అనిపిస్తుంది. ఈ బాల్ చూద్దాం, ఈ బాల్ చూసిపోదాం. ఇంకా వేస్ట్, మనోడికి పడదు. ఇంక ఎంతసేపు కూర్చున్నా వేస్ట్. ఆడ ఒక్క బాల్ కూడా పడదు. అన్ని ఇంకా ఎక్కువ శాతం ఇంకా పబ్సే ఉంటాయండి. ఇంక ఇక్కడ పట్టుకుని కదా, ఇది గన్ షూట్ అనమాట. గన్ షూట్, ఏ గన్ పట్టుకొని మనం షూట్ చేస్తే అంత ప్రైజ్ అనమాట. అట్టాది దాని మీద ఉన్నది. 200 బాత్స్, 150 బాత్స్, 100 బాత్స్ ఉంది. ఇక్కడ ఒక సింగిల్ అమ్మాయి ఉంది, మనం ట్రై చేస్తాడు. ఇంకా ట్రై చేసుకోండి, అది తాకినప్పుడు పడుతుంది. ఏదో ఎవరు ఖుషి వాళ్ళ ఆనందం అంటారు చూసినాం, అదే. ఇంక ఇక్కడ కనిపిస్తారు కదా అమ్మాయిలు, వీళ్ళంతా ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉంటారండి. ఇది ఏంటంటే ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ కనపడే అమ్మాయిలు వీళ్ళందరూ ఇట్లా ఉంటారు. వీళ్ళు ఏదో పబ్కి అట్రాక్ట్ చేయడానికి ఉంచుతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు ఏ అమ్మాయి నచ్చినా మీరు అమ్మాయిని తీసుకొని పోవచ్చు. పబ్కి ఈ రోజు ఫైన్ కట్టాలన్నమాట. ఎందుకంటే ఆ పబ్ ఈ రోజు ఆ అమ్మాయిని పెట్టుకోరు కాబట్టి ఆ పబ్కి ఆ అమ్మాయికి ఎంత పే చేస్తారు, ఒక 150 ఒక 1500 బాత్స్, 2000 బాత్స్ ఉంటాయి అనమాట. అది పే చేసి మళ్ళీ అమ్మాయి ప్రైస్ వేరు. ఇంకా మనం అమ్మాయిని పట్టుకొని మనం హోటల్కి పోవచ్చు. 3 స్టార్ హోటల్కి అయితే ఫ్రీ, అదే 5 స్టార్ హోటల్కి అయితే ₹1000 అంటే 1000 బాత్స్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. చిన్న హోటల్స్కి అయితే పట్టుకొని పోవచ్చు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరినైనా మనం పట్టుకొని పోవచ్చు అనమాట. ఇంకో ఇది కాదు అంటే బీచ్ కార్డ్ ఉంటుంది. బీచ్ కార్డ్ అయితే ఇంకా కొంచెం తక్కువకే వస్తారు. 1000 బాత్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఎంత అంటే ఎంత దాన్ని బట్టి. ఇంక ఇది కూడా కాదంటే ఇక్కడ డేటింగ్ యాప్స్ ఉంటాయి. డేటింగ్ యాప్స్ ఇంకా తక్కువకి వస్తుంది. ఇక్కడ జరిగేది, ఇక్కడికి వచ్చేది దానికోసం వస్తారు. ఇక్కడ వచ్చేది ఎక్కువ శాతం అంకుల్సే. వాళ్ళు వచ్చేసి దీనికోసం అనే వస్తారు. చెప్తాను కదా, ఇంకా వీళ్ళ ఆటగాళ్ళ కోసం ఈ వీడియో అంకితం. కేటీవీ బార్స్ అని ఉంటాయి అనమాట. కేటీవీ బార్స్ అంటే ఇంకా మనకు ఒక రూమ్ ఇస్తాడు సపరేట్ గా. బార్ లో ఒక రూమ్ లో ఇంకా నువ్వు పాటలు పాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందులో ఒక అమ్మాయి కావాలంటే ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు అమ్మాయిలు మీతో పాటు వచ్చి మీరు పాడుతుంటే వాళ్ళు డాన్స్లు వేస్తారు. ఇంకా మీరు బుచ్కి ఏదైనా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఒక 1 అవర్కి వచ్చి ఛార్జ్ 5000 to 6000 ఎంకరేజ్ చేస్తారు. ఇంకా తక్కువ కూడా చేయొచ్చు 3000కి. ఇంకా ఎక్కడికి పోయినా బార్లో ఫస్ట్ ఎక్కువ రేట్ చెప్తారు. మనం బార్గెన్ చేసుకోవాలి, కొంచెం తగ్గించుకొని చూసుకోవాలన్నమాట. పటాయా బీచ్ రోడ్ ఆపోజిట్ లో కొన్ని లైన్స్ ఉంటాయి, మెక్డొనాల్డ్స్ పక్కన అనమాట. అందులో లైన్స్ లో మొత్తంలో ఈ వ్యవహారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మసాజ్ పార్లర్లు ఉంటాయి అండ్ అమ్మాయిలు మాట్లాడుకునేటివి ఉంటాయి అనమాట.
ఇక్కడ కొంతమంది ప్యానిక్ అవుతారు కదా, ప్యానిక్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అడగాలి ఏంటి అని. వాళ్ళకు కూడా అంత అవసరం లేదు. డైరెక్ట్ మసాజ్ సెంటర్లో పోతే బూమ్ బూమ్ ఉందా అని అడగండి డైరెక్ట్గా. బూమ్ బూమ్ లేకపోతే ఇక మీరు బయటికి వచ్చేయచ్చు. మ్యాక్సిమం బూమ్ బూమ్ ఉంటుంది. బూమ్ బూమ్ అంటే ఇంకా అదే మీరు అనుకున్నది అవి ఉంటాయి అనమాట. మ్యాక్సిమం ఇక్కడ జరిగేదే అదే ఎక్కువ శాతం. ఓకేనా. ఇక్కడ ఇంకోటి మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే లేడీ బాయా లేడీయా అని కనుక్కోండి. ఎందుకంటే లేడీ బాయ్స్ కూడా లేడీ లానే ఉంటారు. లేడీ బాయ్స్ ఎక్కువ శాతం వియత్నాం, ఇండోనేషియా వాళ్ళే ఎక్కువ, థాయిలాండ్ వాళ్ళు ఉంటారు లేడీ బాయ్స్ లాగా. వాళ్ళు అడిగితే చెప్పేస్తారు ఇక్కడ లేడీ బాయా లేడీ అని చెప్తారు. దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు పోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఎక్కువ శాతం పటాయాలో జరిగేది వాకింగ్ స్ట్రీట్ అండ్ బీచ్ చుట్టూ. అయితే ఇక్కడ మనం మసాజ్ కూడా చేసుకోవచ్చు అండి. మంచి మసాజ్ బాగానే చేస్తారు. ఓన్లీ బూమ్ బూమ్ కాకుండా మసాజ్ బాగా చేస్తారు. మన బాడీ మంచి మన పైన వేసి మన పైన దొక్కుతూ ఉంటారు. కొంచెం బాగా చేస్తారు. మసాజ్ అయితే బాగుంటుంది. ఆయిల్ మసాజ్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ డిఫరెంట్గా చేస్తారు. కొంచెం మంచిగా ఉంటుంది. మసాజ్ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఓన్లీ బూమ్ బూమ్ కాకుండా. పటాయాలో హనీ మసాజ్ అని ఉంటుంది. హనీ మసాజ్ 1 and 2 ఉంటుంది. హనీ మసాజ్ 2 ఎంచుకోండి. ఎంచుకుంటే ఏంటంటే అక్కడ అమ్మాయిలు ఇట్లా కూర్చుంటారు అనమాట. ఇట్లా మన నెంబర్స్ పెట్టి కూర్చుంటారు. అందులో అమ్మాయిలు ఏ నెంబర్ ఒక 60 నెంబర్స్ దాకా అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ 40 నెంబర్ 32 నెంబర్ ఏ అమ్మాయినైనా మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళు పైకి పంపిస్తారు. ఇంకా మీరు మసాజ్ చేసుకుంటారా, ఇంకేదైనా చేసుకుంటారా, బూమ్ బూమ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. ఇంకా మీకు ఇస్తారు. వాళ్ళు ఛార్జెస్ కూడా అందులోనే చెప్తారు ఇంకా. కానీ ఏదైనా కానీ ఫస్ట్ మీరు మనీ ఎంత అనేది కనుక్కొని చేసుకోండి. ఓకేనా. హనీ మసాజ్ 2 ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మసాజ్ సెంటర్లో అదే బూమ్ బూమే జరుగుతుందండి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే thaiFriendly.com అని ఉంటుంది. అందులో ప్రొఫైల్స్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యున్ ఉంటాయి. అందులో ఏదో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. లైన్ అనేది ఒక యాప్ కూడా ఉంటుంది. ఇంకోటి అది సేమ్ వాట్సాప్ లాంటిదే. ఇంకా వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు, మీరు లవ్ చేసుకోవచ్చు, బూమ్ బూమ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు కూడా మేము లవ్ చేస్తానని మీ అమ్మడి పడే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇండియాకి రావడం కోసం, కొన్ని కంట్రీ దాటడం కోసం కూడా చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళంతా నీకల్లా విలేజ్ వాళ్ళే. వాళ్ళకి ఏం సంపాదన లేకుండా దీని మీదనే ఉండేటోళ్ళు కూడా ఉంటారు. సిన్సియర్గా లవ్ చేస్తున్నాం అని కూడా చెప్పుకుంటారు అనమాట. కొంచెం చూసుకొని చార్జ్ చేసుకోండి. సేమ్ వాట్సాప్ లాగానే ఇంకా అక్కడ మెయిన్ అదే అనమాట లైన్. ఓకేనా. థాయిలాండ్లో నా సజెషన్ ఏంటంటే థాయిలాండ్కి వస్తే మాత్రం ఫ్రెండ్స్తో రండి. ఒకళ్ళు ఇద్దరు అయితే రాకండి. ఒక 2-3 కలిసి వస్తే ఒకళ్ళు మామూలుగా ఉన్న, ఇంకొకళ్ళు కొంచెం ఇట్లాంటి విషయాల్లో స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు మాట్లాడవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ అయితే అంతగానో ఎక్కువ రాదు. మనం ట్రాన్స్లేట్లో లాంగ్వేజ్ డౌన్లోడ్ చేసుకొని థాయిలాండ్ మన తెలుగులో మాట్లాడిన థాయిలాండ్ లాంగ్వేజ్ డబ్బింగ్ అయితే చెప్తారు వాళ్ళు. ఓకేనా. వాయిస్ ట్రాన్స్లేటర్ అయితే ఇక్కడ ఇంగ్లీషు ఓకే, ఇంగ్లీష్ నడుస్తుంది. కొంచెం లైట్గా వాళ్ళకి అర్థమవుతుంది ఇంగ్లీషు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని కంట్రీస్ అమ్మాయిలు ఉంటారు. రష్యన్స్ అండ్ ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ అంటే ఇక్కడ లోకల్స్ థాయిలాండే, చైనీస్ వీళ్ళు ఉంటూనే ఉంటారు. ఇక్కడ అన్ని రకాల అమ్మాయిలు ఉంటారు. ఇంకా మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేనైతే సోలో అనమాట. నాకు ఇట్లాంటివి అయితే ఏ అలవాటు లేదు. జస్ట్ మీకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను కనుక్కొని చెప్తున్నా. నేను సోలో ట్రిప్ ఇప్పటిదాకా నేను తిరిగిన కంట్రీస్ అన్ని సోలోగానే తిరిగాను. ఇక ముందు కూడా సోలోగానే తిరుగుతా. నేను ఎవ్వరూ లేరు, నాకు ఏ గైడు లేరు. ఇక్కడికి వచ్చి కనుక్కొని మీకు చెప్పేదే అనమాట. నాకు ఎలాంటి గైడ్స్ లేరు. నేను సొంతంగా తెలుసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి చెప్తున్నాను అనమాట. ఇప్పటిదాకా నేను తిరిగిన కంట్రీస్లో ఇది 11th కంట్రీ నాది. ఈ 11 కంట్రీస్లో నేను ఓన్లీ సోలోగా తిరిగా. నో సిమ్ తోటి, సిమ్ అనేది యూజ్ చేయకుండా తిరుగుతున్నాను అనమాట. ఓకేనా. అయితే హనీబీ మసాజ్ సెంటర్స్ ఫేమస్. హనీబీ 1, హనీబీ 2, పిపి మసాజ్ సెంటర్స్ అనమాట. బ్యాంకాక్లో కూడా హనీబీ మసాజ్ ఫేమస్ అనమాట. ఇంకొకటి ఏదో ఉంటుంది, నాకు పెద్ద ఐడియా లేదు. ఇక్కడ ఏడైనా కూడా బ్యాంకాక్లో అయినా కూడా ఇక్కడ ట్యాక్స్ అని చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ. ట్యాక్స్ లాగా ఇట్లా కూర్చుంటారు ఒక 60 మంది. వాళ్ళలో మీరు సెలెక్ట్ చేసుకొని 2000 బాట్స్ నుంచి 2500 నుంచి ఎక్కువనే బాగుంటుంది. అవి పట్టుకొని పోయి ఇంకా శాండ్విచ్ మసాజ్ మొత్తం ఫస్ట్ మనని స్నానం చేయించి క్లీన్ చేసినాక శాండ్విచ్ మసాజ్ ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి శాండ్విచ్ మసాజ్ అంటే అది చేసి బూమ్ బూమ్ చేసినాక అన్నీ అయిపోయినాక మిమ్మల్ని ఒక రేంజ్లో ఒక స్వర్గానికి తీసుకుపోయి వచ్చినాక మిమ్మల్ని పంపిస్తారు బయటికి. పంపించేటప్పుడు మీరు టిప్ ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. చాలా ఒకవేళ చెప్పాలంటే ఇక్కడ థాయిలాండ్లో అమ్మాయిలు చాలా కోఆపరేటివ్గానే ఉంటారు, చాలా మంచి వాళ్ళే అనమాట.
ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ ఏ అమ్మాయికైనా మీకు ఇష్టం లేకపోతే ఐ కాంటాక్ట్ ఇవ్వకండి. బీచ్ రోడ్లో కానీ ఎక్కడైనా కానీ బాయ్ గర్ల్కైనా కానీ గర్ల్స్ కానీ ఎవరికైనా ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ఐ కాంటాక్ట్ ఇచ్చారంటే మీ అమ్మడి పడతారు. ఓకేనా? ఐ కాంటాక్ట్ ఇవ్వకండి. మంచిగా సైలెంట్గా తలదించుకొని పోతే బెటర్. నాలాగా నేను తలదించుకొని పోతాను, తల ఎత్తుకొని పోను. ఇంక మనకు అవసరం లేదనమాట. నేను అవసరం ఉన్న వాళ్ళకి చెప్తాను. నన్ను మన ఇండియన్ ఒక ఆయన పంజాబ్ ఆయన పబ్లోకి పోమన్నాడు ఫ్రీ అని. నేను లోనకు పోయినాక ఇంకా వాళ్ళు మనకి డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. ఆ డ్రింక్స్లలో కొన్నిసార్లు కలుపుతారండి, చూసుకోండి. మన కార్డ్స్ని గీక్తారు. మీరు జాగ్రత్తగా డ్రింక్స్ తాగేటోళ్ళకి అయితే చెప్తున్నా, అనవసరంగా పోకండి. ఎవరైనా నలుగురు ఉంటేనే పోండి. నేను సింగిల్ పర్సన్ కాబట్టి, సోలో కాబట్టి నేను ఆ డ్రింక్స్ తీసుకోవాలి. అయినా నేను డ్రింక్స్ అలవాట్లేదు, నాకు ఎలాంటి మందు అలవాట్లేదు, ఎలాంటి అలవాట్లు అనేది లేదు. నాకు ఒకటే అలవాటు, ట్రావెలింగ్ అలవాటు అంతే. నా అలవాటు అన్నది నాకు ఒక్కటి, మనిషికి ఒక అలవాటు ఉంటుంది. నాకు అలవాటు ట్రావెలింగ్ అంతే. ఇంకా నేను చిన్నగా తప్పించుకొని ఇంకా వద్దని ఇంకా వీడియో తీయన్నారు. యూట్యూబర్ ఫ్రీ అన్న, మీరు తీయండి అన్న, మీకు ఒక డ్రింక్ ఇస్తాం, ఫ్రీ డ్రింక్ అని చెప్పారు. అక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, వీడియో తీసి చూపెట్టు మమ్మల్ని, మా పబ్బుని ప్రేమ చూపెట్టు, సోషల్ మీడియా వైరల్ చేయన్నాడు. అమ్మ ఇదేదో తేడా ఉందనుకో చిన్నగా తప్పించుకొని వచ్చేసిన అనమాట. మనం సింగిల్గా ఉన్నాం కాబట్టి సింగిల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఆచితూచి చూడాలి. ఇది బాయ్ గర్ల్, ఇంకా పక్క ఆఫ్ అన్నాడు. నేను కూడా పక్క ఆఫ్ అని చెప్పిన. బాయ్ గర్ల్, అది గర్ల్ కాదు. ఓకేనా? ఇట్లా ఉంటారు చాలా మంది. వీడియోస్ తీయనిరండి. మీకేదో చెప్తున్నా, వీడియోస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు సెల్ఫీ తోటి వీడియోస్ తీసుకోండి. చూసారా, తల దించుకుందామా. ఇక్కడ వచ్చేటోళ్ళంతా వాళ్ళ ఇళ్ళల్లో విలేజ్ నుంచి వచ్చేటోళ్ళు. వీళ్ళకి ఈ వృత్తి మీద రారు. వీళ్ళకి ఈడ సిటీలో ఏదో జాబ్ చేస్తున్నాం అని చెప్తారు. ఇక్కడ చేసేది ఏంటంటే ఈ పని, బూమ్ పనులు చేస్తారు అనమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పోషించడం కోసం. వీరు కూడా అర్థం చేసుకొని కొంచెం వాళ్ళని వీడియోస్ తీయకండి. నేనైతే ఏం పర్టికులర్గా తీయలే, తీసుకుంటేనే నేను పోతున్నా. మీరు ఇక్కడికి వచ్చేటోళ్ళు అయితే కొంచెం చూసుకోండి. వాళ్ళు కొంచెం డేంజర్ కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని వీడియో తీస్తాండి, ఎందుకు తీసామని గొడవ చేసి మీరు కాడ నుంచి డబ్బులు, కార్డ్స్ ఇవి కూడా లాగేటట్టు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆచి చూచి అడిగేయండి. మనం ఒక దేశానికి పోయినామంటే రాయల్టీగా ఉండండి, చూసుకోండి. ఏదో ఇంకా అమ్మాయిలను చూడంగానే సొల్లుగా వ్యవహారాలు అయితే చేయకండి. కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువనే ఉంటుంది, అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ చూస్తూ జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి. నేనేది చెప్తున్నా, ఎవరు చెప్పలేదు నాకు తెలిసి, ఏ ట్రావెలర్ కూడా. ఆచితూచి అడిగేయండి. వచ్చి చూసుకోండి, చేయండి అంటారు, చూసుకొని చేసుకోండి. ఇక్కడైతే లీగలే అన్నీ. ఓకేనా? అన్నీ లీగలే, కానీ మీరు చూసుకోండి. మీరు ఫస్ట్ ఎటు పోయినా కూడా ఫస్ట్ వాళ్ళ రేట్ అడగండి. రేట్ అడిగినాకనే మీరు పోండి అనమాట. ఓకేనా? ఇంకా నేను వాకింగ్ స్ట్రీట్, నాకు తెలిసి ఇది ఎండింగ్కి వచ్చేసిన, ఇది లాస్ట్ అనమాట. ఇంకా మనం కోర్ల్ ఐలాండ్ రూట్కి పోతున్నాం అనమాట. కానీ నేను మళ్ళీ థాయిలాండ్కి వస్తా. ఈసారి పుకెట్ పోతాం. పుకెట్లో ఎక్కువ ఏంటంటే ఇండియన్స్ ఉండరు, ఫారినర్స్ వీళ్ళంతా ఉండరు. పుకెట్ పోదాం. పుకెట్ వీడియో తీస్తే ఈసారి పుకెట్ చూపిస్తాను అనమాట. ఎక్కువ ఇంకా పుకెట్ నాకు ఇష్టం. అసలు అటే పోదాం అనుకున్నా, ఇంకా వెనక అమ్మాయి డాన్సర్స్ అని చూసారా, ఇంకా కిస్ పెడతాడు మనోడు, ఫ్లయింగ్ కిస్. వీడంతా ఇంకా వీడియోస్ కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు. అమ్మాయి జపనీస్ అనమాట, థాయిలాండ్ అమ్మాయి కాదు. ఇక్కడ చాలా ఎక్కువ శాతం చైనీస్, జపనీస్ వీళ్ళే. కొరియన్స్ కూడా వస్తారు, కొరియన్స్ కూడా ఉన్నారు అనమాట. బాగుంటుంది ఇక్కడ. ఇంకా మనోడైతే ఇంకా అమ్మాయి లేదనమాట. అది రేట్స్ ఉంటాయి, ఇక మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పాక. ఇంకా అది నేనైతే చెప్తాను అండి, ఇది అయితే స్వర్గం లాగా ఉంటుంది. ఈ ఏరియా వాకింగ్ స్ట్రీట్ మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైనా లైఫ్లో ఒక్కసారైనా పటాయ రావాలి, వాకింగ్ స్ట్రీట్ అయితే రావాలి అనిపించే ప్లేస్ ఇది. ఇదేనా మామూలుగా లేదు. ద బెస్ట్ నేను చెప్తున్నా, ద బెస్ట్.